ఈరోజు బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతో నమ్మి భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈరోజు నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చాలా దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది పూర్తి స్థాయి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు పెట్టారు కదా, ఏదైనా ప్రజలకి మంచి చేస్తారేమో అని చాలా ఆశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడడం జరిగింది. కానీ ఇంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు, నిరుద్యోగులకు మోసం చేశారు, ఉద్యోగులకు మోసం చేశారు. ముఖ్యంగా ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అనేది క్లియర్ గా అర్థమైంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు, వీటికి కూడా తీవ్ర నిరాశకు గురి చేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఈ రోజు మహిళలకైతే నెట్ట నిలువుగా అసలు ఎన్ని పథకాలు సూపర్ 6 అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈ రోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టిన పరిస్థితి. అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు, ఎన్నో పథకాలు ఇచ్చేవారు. వాటికంటే డబల్ ఇస్తాము, అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలు నమ్మించి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు. ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారు అయితే మహాశక్తి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది. చూసేసరికి ఆ బడ్జెట్ లో కేటాయించలేదు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా మహాశక్తి పథకానికి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి 1500 చొప్పున ఇస్తాననే ఆ పథకానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈ రోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాగే తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేదా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం. అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి, దాని ఊసే ఈ బడ్జెట్ లో పెట్టని పరిస్థితి. అలాగే తల్లికి వందనం, అలాగే రైతు భరోసా ఈ 2 పథకాలకైతే అరాకొర నిధులు కేటాయించారు. అసలు తల్లికి వందనము కావాల్సింది 12,000 కోట్లు పైగా కావాలి సంవత్సరానికి. గత సంవత్సరము ఇవ్వలేదు, ఈ సంవత్సరము తీసుకుంటే ఇంచుమించు 25,000 కోట్లు కావాలి. కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది 9,400 కోట్లు. అది అసలు యాక్చువల్ గా ఆన్ గోయింగ్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ టైంకి చక్కగా తల్లికి వందనం మొన్న వచ్చేసేది, ఈ సంవత్సరం కూడా వచ్చేది. సో ఆ సంవత్సరం ఎగ్గొట్టమే కాకుండా ఈ సంవత్సరంలో చాలా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి మన అందరము చూసాం. అసలు గత ఏడాదేమో 5,387 కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్ లో, గతసారి బడ్జెట్ లో. అసలు ఆ నిధులు ఏమైపోయాయి? ఎవరికి ఇవ్వలేదు కదా తల్లికి వందనం. అలాగే తీసుకుంటే రైతు భరోసా, రైతుకేమో 20,000 ఇస్తానన్నారు. ఏది 20,000? దానికి కావాల్సింది 10,400 కోట్లు అయితే 6,300 కోట్లు కేటాయించి కంటి తుడుపు చర్యగా కేటాయించడం జరిగింది. గత సంవత్సరం ఇవ్వలేదు, ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది. అంటే 20,000 కోట్లు పైగా 2 సంవత్సరాలు కలిపి కావాలి. కానీ వాళ్ళు కేవలం ఒక సంవత్సరం కూడా సరిపోయిన అంతగా కూడా కేటాయించకుండా రైతులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే దీపం కోసం అసలు గత బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని గొప్పలు చెప్పారు దీపం కోసం. తీసుకుంటే 1,55,00,000 మంది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ 90 లక్షల మందికే కుదించేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా ప్రజలు మోసం చేశారో అర్థం చేసుకోండి. దానికి కూడా 4,000 కోట్లు అవసరమైతే ఈ బడ్జెట్ లో 2,601 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే దానికి కూడా ఎంత ఘోరంగా ఆ పథకానికి తూట్లు పడవడానికి ప్రయత్నిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సున్నా వడ్డీ తీసుకుంటే 10 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ ఇస్తామన్నారు. దానికోసం అసలు ప్రస్తావనే లేని పరిస్థితి మనం చూసాము. అలాగే ధరల స్థిరీకరణ నిధి కోసం అసలు 300 కోట్లు ఏంటండి? ఏ కొరన సరిపోతుంది? ధరల స్థిరీకరణ నిధి 5,000 కోట్ల పైగా కావాలి, 300 కోట్లు ఇచ్చారు. అంటే నమ్మించిన ప్రజలకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారనే విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా అంకెల గారడి అనే విషయం క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ బడ్జెట్ ని చూశాక అర్థమైంది. అసలు ఎప్పుడు కూడా గతంలో వాళ్ళు బడ్జెట్ లో ఏం చేస్తారు, అప్పులేని, ఖర్చులేంటి, ఈ ఆదాయం ఎలాగా ఇవి చెప్పుకుంటారు. కానీ ఈ బడ్జెట్ లో తీసుకుంటే ఎంతసేపు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టడం, ఈ ప్రభుత్వంలో గౌరవ మంత్రి గారైన లోకేష్ గారి గురించి పొగడ్డం, అదే పనిగా పెట్టుకున్నారు తప్ప వీటి మీద కాన్సన్ట్రేషన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు బాధపడతారని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించారు.
ఈ లోకేష్ గారిని పొగడ్డానికి చూపించే శ్రద్ధ ఈ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఉంటే ఎంతో బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము. అసలు బడ్జెట్ ద్వారా అసలు వీళ్ళ పరిపాలన ద్వారా రాష్ట్రం పురోగమనంలోకి తీసుకెళ్లాల్సింది వీళ్ళు చేసిన పనుల ద్వారా తిరోగమనంలోకి వెళ్లే పరిస్థితి మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాము. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి ఈ రోజు ఏ ఒక్కటి అమలు చేయడానికి శ్రద్ధ చూపించట్లేదు. ఏరు దాటాక తెప్ప తగలేసే పరిస్థితిలో వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మరొకసారి తేటతెల్లమైంది.